ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఆయా వయసుల్లో ఆయా పరిస్థితులను బట్టి తప్పకుండా మారి తన బ్రతుకును దిద్దుకుంటాడు. ప్రతి మనిషికి ఏదో ఒక వయసులో ఒక టర్నింగ్ పాయింట్. నేను జీవిస్తున్న జీవితం సరైంది కాదు, నేను వెళ్తున్న మార్గం నా దేవునికి ఆయాస్కరమైంది, ఇలా నేను బ్రతికితే దేవుని ఉగ్రతకు నేను గురైపోతా, రేపు నా ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, నేను ఇలా జీవించకూడదు, ఇదిగో ఇక మీదట నా బ్రతుకు మార్చుకోవాలని ఏదో ఒక సందర్భంలో ప్రతి వ్యక్తి మారుతాడు. అయితే ఎప్పుడు మారితే మన బ్రతుకులు ధన్యమవుతాయి, ఏ సందర్భంలో మారితే దేవుడు హర్షించి ఆయన హృదయపు లోతుల్లో మనకు స్థానమిచ్చి మన బ్రతుకులను దేవుడు ధన్యం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వయసులో ఉన్నంతసేపు, వయసులో ఉన్నంత కాలం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక ఆ పాపభూయిష్టమైన కార్యాలు చేయటానికి శరీరంలో బలం ఉడికిపోయిన తర్వాత ముసలితనంలో మారుతారు. ఆ మార్పును దేవుడు అంగీకరించడా అంటే అంగీకరించడు అని నేను అన్ను, కానీ అది అంత ధన్యకరమైన స్థితి కాదు. మరికొంతమంది ఆయా సందర్భాల్లో వారు పాపం చేస్తున్నప్పుడు పట్టబడతారు. ఇదిగో పలానా చోట పలానా స్థలంలో నువ్వు ఇలా చేసేవు కదా, నేను చూసా, ఇది కదా నీ బ్రతుకు అని దొంగ దొరికిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశానని దొరికిన తర్వాత ఒక వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటానికి ప్రయత్నం చేస్తాడు. మరికొంతమంది ఆయా సందర్భాల్లో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైపోయి రోగపు పరిస్థితుల మధ్యలో ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో డాక్టర్ గారు వచ్చి, అయ్యా 24 గంటలు గడిచిన దాకా మేమేం చెప్పలేం, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్, బ్రతుకుతాడో లేదో మాకు అర్థం కావట్లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ మరణ దశలో ఆ ఐసీయూలో ఉండి అల్లాడిపోతూ, దేవా ఈ ఒక్క అవకాశం నాకు ఇస్తే, ఈ ఒక్కసారి నన్ను కనికరిస్తే నా బ్రతుకును మార్చుకుంటా, నా జీవితాన్ని దిద్దుకుంటా అని సర్వం కోల్పోయిన తర్వాత చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆఖరి క్షణాల్లో మారతా అని అనటమే కాదు, బ్రతుకును మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మార్పు దేవుడు అంగీకరించడా? అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు దొంగల్లో ఒక దొంగ, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని ప్రార్థన చేస్తే ఆ ఆఖరి ప్రార్థన దేవుడు అంగీకరించలేదా? అయితే సుమి, వీటన్నిటిలో దేవుడు హర్షించి నా బ్రతుకును ధన్యకరం చేసే మార్పు ఏదో తెలుసా? ముసలితనం వచ్చిన తర్వాత నువ్వు మారటం కాదు, కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి బలం ఉడికిపోయిన తర్వాత కాదు, ఆపద వచ్చినప్పుడు కాదు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కాదు, ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు కాదు, దేవుడు తన వాక్యం ద్వారా నేను దర్శించినప్పుడే, అమ్మా నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు బాబు, నువ్వు నడుస్తున్న నడక సరైంది కాదని దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరించినప్పుడు ఆ వాక్యం చేత నువ్వు పట్టబడితే, వాక్యాన్ని బట్టి నీ బ్రతుకును మార్చుకోగలిగితే నిన్ను, నీ బ్రతుకును, నీ పిల్లల బ్రతుకును ధన్యకరమైన జీవితంగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. నీకు ఆపద వచ్చినప్పుడు మారటం కాదు, నువ్వు కష్టాల మధ్యలో చిక్కుకున్నప్పుడు మారటం కాదు, 10 మందికి తెలిసింది నా బ్రతుకు అల్లరి పాలైపోయింది, ఇప్పుడు మారకపోతే థూ అని ముఖం మీద ఊసేస్తారు అని ఎవరికో తెలిసిందని నువ్వు మారటం కాదు. దేవుడు వాక్యం ద్వారా నేను దర్శించి నీ హృదయంలో సవడి చేస్తూ, నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ, నీతో మాట్లాడుతూ ఉంటుండగా అప్పుడు నువ్వు మారితే దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. అసలు వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఎవరో నీతో మాట్లాడటం కాదు, నీ మనస్సాక్షి ద్వారానే. నీ మనస్సాక్షి ద్వారానే. మనస్సాక్షిని మించిన జడ్జ్, మనస్సాక్షిని మించిన న్యాయమూర్తి ప్రపంచంలో మరొకరు ఎవ్వరూ లేరు. ప్రతి క్షణం నీ మనస్సాక్షి ద్వారా హృదయంలో సవడి చేస్తాడు. సవడి చేసేటప్పుడు మారేవా?
బైబిల్లో రాయబడి ఉంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండును వాని మీదే నేను దృష్టి నిలిపాను. పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు ఏ దేవుణ్ణి నమ్మి అన్ని కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నిలవబడుతున్నారో ఆ దేవుని దయాదృష్టి మీ మీద నిలుచునుగాక, మీ పిల్లల మీద నిలుచునుగాక, మీ కుటుంబాల మీద నిలుచునుగాక, మీ చేతి పనుల మీద నిలుచునుగాక, మీ వ్యాపారాల మీద నిలుచునుగాక, మీ పిల్లల మీద దేవుని దయాదృష్టి నిలుచునుగాక. అయితే ఆయన దృష్టి నిలవాలంటే వాక్యం ద్వారా దేవుడు దర్శించినప్పుడు వణుకుతూ ఆయన తట్టు తిరిగేవారిగా ఉందుముగాక. రండి, నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా, అందరూ మీ బైబిల్ తెరవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలు. బహు అద్భుతమైన సన్నివేశం. నాతో కలిసి, ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఎండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటిని. 12వ వచనం. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే, స్వరమెత్తాలి, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమని. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు, అందరూ నా వైపు చూసి చెప్పాలి, చెయ్యట్లా చెప్పండి, వారి చేత ప్రమాణము చేయించి తిని. ఆమేన్. చూడ, నెహెమ్యాకు తెలిసింది ఆ పేద ప్రజల దగ్గర 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ యూదుల దగ్గర తీసుకొని వడ్డీ చెల్లించకపోవటాన్ని బట్టి, అప్పు చెల్లించకపోవటాన్ని బట్టి వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి చూస్తే 10 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళ పేరు రాయించుకొని, 1 లక్ష రూపాయలు ఇవ్వాలి చూస్తే 20 లక్షల ప్రాపర్టీ వాళ్ళ పేరు రాయించుకొని యూదుల ఆస్తిని అపహరించారు. అన్యాక్రాంతంగా వాళ్ళు సొమ్మును దోచుకున్నారు. ఆ సంగతి నెహెమ్యాకు తెలిసింది. మీరు చేసింది న్యాయబద్ధం కాదు. అన్ని ప్రజలు మనల్ని చూసి నిందిస్తారు. గత వారం మనం విన్నాం ఫస్ట్ సెషన్లో అద్భుతమైన వర్తమానం. ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు ఆ వర్తమానాన్ని విన్నాయి. దేవునికి తలవంపులు తెచ్చే పనులు చేయకో, నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు తలెత్తుకోవాలని చక్కటి వర్తమానం. మీరు చేసింది దేవునికి తలవంపులు తెచ్చే పని. మీరు ఎవరెవరి దగ్గర పొలాలు లాక్కున్నారో, అపహరించారో, ద్రాక్ష తోటలు లాక్కున్నారో, ఇండ్లు అపహరించారో వాళ్ళకి ఇచ్చేసేయండి. 100వ వంతు వడ్డీ వాళ్ళకి ఇచ్చేసేయండి. అయ్యా ఎప్పుడు ఇచ్చేయమంటారు? ఈ దినమే అంటాడు. అనండి ఆ మాట. ఈ దినమే కాదు, ఏమంటాడు? ఈ దినములోనే. రేపు చేస్తాను, నో. ఎల్లుండి చేస్తాను, నో. మాకు బుద్ధి పుట్టినప్పుడు చేస్తాం, కాదు. ఈ దినములోనే మీరు చేసిన తప్పును దిద్దుకొని వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అద్భుతం. ఆ ప్రజలు ఎంత నాయకత్వానికి అప్పగించుకునే మనుషులో తెలుసా? ఓ పెద్ద ఆయన మాటకు ఎంత విధేయత చూపే వ్యక్తులో తెలుసా? ఆ మాట వినిన తోడని వీళ్ళు అంటారు, అయ్యా నీవు చెప్పిన ప్రకారము ఈ దినమే మేము చేస్తామని వారు దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. వినండి, మేము మారతాం అని ఎప్పుడన్నారు? ఏ రోజైతే దేవుడు వాళ్ళతో మాట్లాడాడో ఆ దినమే తన బ్రతుకును దిద్దుకోవటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, నా వైపు చూడండి. నీవు ఆరాధించే దేవుడు వాక్యస్వరూపి అయిన దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, నీతో మాట్లాడిన దినమందే, నిన్ను దర్శించిన దినమందే, నీ తప్పును తెలియచేసిన దినమందే, నీ అవిధేయతను జ్ఞాపకం చేసిన దినమందే, నీ తప్పుడు త్రోవలను గూర్చి హెచ్చరించిన దినమందే. అయ్యా నా బ్రతుకు మార్చుకుంటా,
నేను వెళ్తున్న త్రోవ సరైనది కాదు, ఇదిగో నీ ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను, ఇదిగో ఈ దినం నుంచి నేను ఇలా బ్రతుకుతానని దేవునితో నువ్వు ప్రమాణం చేసి నువ్వు బ్రతకటం ప్రారంభిస్తే బైబిల్లో భక్తులతో చేసిన ప్రతి ప్రమాణాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేర్చడం ప్రారంభిస్తాడు.